ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. కీర్తన 119 89వ వచనం నుంచి 96వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 89వ వచనం నుంచి 96వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఈ భాగాన్ని కీర్తనకారుడు నిత్యము అనే అద్భుతమైన మాటతో ప్రారంభించాడు. నిత్యము అనే అద్భుతమైన మాటతో. ఈ ఒక్క మాట వలన దేవుని వాక్యము కాలముల ద్వారా వచ్చే మార్పుల కంటే, జీవితంలో ఏర్పడే సుఖ దుఃఖాల కంటే, తాత్కాలికమైన గతించిపోయే ఈ భూమి కంటే ఆయన వాక్యము ఉన్నతమైనదని గ్రహించి దానిని అన్నిటికంటే పైగా హెచ్చిస్తూ ఉన్నాడు. 89వ వచనం నుంచి 91వ వచనం వరకు మనం చూస్తే దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఎందుకంటే 89వ వచనం, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. వాక్యము నిత్యము నిలుస్తుంది, ఎందుకంటే అది దేవుని వాక్యం. అందుకే దేవుడు తన మనస్సును మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అనంత జ్ఞాని కాబట్టి ఆయనకు ప్రతి విషయం తెలుసు. పరలోకంలో, భూమి మీద, నరకంలో ఉండేవారి విషయాలు ప్రతి చిన్నది ఆయనకు వివరంగా తెలుసు. ఆదామవ్వలు ఏదేను తోటలో చెట్ల మధ్య దాక్కోవడం ఆయనకు తెలుసు. కయ్యను తన తమ్ముడిని చంపడం తెలుసు. శారా తన గుడారంలో నవ్వడం తెలుసు. దేవుడు చూచెను అనే మాట బైబిల్ ప్రారంభం నుండి పరిశుద్ధాత్ముడు రాయించాడు. గతంలో జరిగినవన్నీ ప్రతి వివరంతో సహా దేవుడికి తెలుసు. ఈ క్షణంలో విశ్వం అంతటిలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ప్రతి సంఘటన ఆయనకు తెలుసు. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో జరిగేవన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనిది ఏదైనా ఉంటే ఆయన సర్వజ్ఞుడు కానే కాదు. అసలు ఆయన దేవుడే కాదు. ఆయనకు తెలియనిది ఏదైనా ఉందా అంటే. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యము ఎక్కడ నిలిచింది? దేవుని వాక్యం ఎక్కడ నిలిచింది? నీ విశ్వాస్యత, నీ యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిలుచును అంటాడు. నీ వాక్యము ఆకాశమందు నిలుచు. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నదంట. అది మనుషులకు అందదు. మనిషి ఎంత తెలివైన వాడైనా సరే దేవుని వాక్యాన్ని మార్చలేడు. దానిని అధిగమించాలి అనుకునేవాడు బుద్ధిహీనుడు. దేవుని వాక్యం లేకుండా నాశనం చేద్దామనుకునేవాడు బుద్ధిహీనుడు. బైబిల్ లేకుండా చేయాలని డయక్లోషియన్, రోమా సామ్రాజ్యపు చక్రవర్తి, రోమా సామ్రాజ్యపు పద్ధతులన్నిటినీ ప్రయోగించాడు. వోల్టైర్ అన్నాడు, 50 సంవత్సరాల్లో బైబిల్ అనేది లేకుండా చేస్తానన్నాడు. 50 సంవత్సరాల తర్వాత వాడే లేడు. జెనీవా బైబిల్ సొసైటీ వారు అతని ఇంటిని కొని దాన్ని బైబిల్ ఉంచే గిడ్డంగిగా మార్చివేశారు.
దేవుని వాక్యము ఆకాశం ముందు నిత్యము నిలుచును. నక్షత్ర మండలాలు గతించిపోవచ్చు, దేవుని వాక్యం మాత్రం నిలుస్తుంది. శత్రువులకు అందనంత ఎత్తులో అది నిత్యము నిలిచే ఉంటుంది. అలాగే భూమి మీద కూడా స్థిరంగా ఉంటుంది. 90వ వచనం చదివితే, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగాను, సమస్తము నీకు సేవ చేయుచును. కీర్తనకారుడు బైబిల్లోని మొదటి పుటను దేవునికి చూపిస్తున్నాడు. దేవా చూడు, భూమిని నువ్వే స్థాపించావు అంటున్నాడు. దేవుని వాక్యము భూమిని స్థిరపరిచింది. సృష్టి మొదటి రోజున దేవుడు వెలుగు యొక్క కట్టడలను, విధులను ఏర్పరిచాడు. ఒక సెకనుకు 186,000 మైళ్ళ దూరం ప్రయాణించాలని, అది చీకటిని పారద్రోలాలని నియమించాడు. 1000 సంవత్సరాల తర్వాత యోధా శాస్త్రవేత్త కాంతి ప్రయాణించే దూరాన్ని కనుగొని E=mc అనే నిర్ధారణకు వచ్చి ప్రపంచానికి తెలియజేశాడు. 2వ రోజున దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. పై జలములను, క్రింద జలములను వేరు చేసి, నీటి నుండి ఆవిరి లేచి మేఘముగా మారి అది మరల వర్ష రూపంలో భూమిని తడపాలని నియమించాడు. 3వ రోజున జలములన్నిటిని ఒక చోట కూర్చి సముద్రాలకు లోతును, సరిహద్దులను నియమించాడు. జలములు ఒక చోటకు వెళ్ళిపోయి ఆరిన నేల కనబడింది. 4వ రోజున దేవుడు సూర్యుని, చంద్రుడిని సృజించి పగటిని, రాత్రిని ఏలమని వాటికి ఆజ్ఞాపించాడు. 5వ రోజు ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను సృజించాడు. 6వ రోజున జంతువులన్నిటిని సృజించాడు. మానవుని కూడా అదే రోజు నిర్మించి భూమి అంతటి మీద, సృష్టి అంతటి మీద అతనికి అధికారాన్ని ఇచ్చాడు. ఈ ప్రకారంగా సృష్టి మొదటి దినము నుండి ఈ రోజు వరకు పగలు, రాత్రి, వెదకాలము, కోతకాలము, వేసవికాలము, శీతాకాలం, వాటి కాలముల్లో క్రమం తప్పకుండా వస్తున్నాయి. బూదిగంతాల వరకు విశాల విశ్వమంతటిలో దేవుడు తన మాటను స్థిరపరిచాడు. ప్రతి చోట ఆయన నియమించిన కట్టడలు కనబడుతున్నాయి. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానము సృష్టిలోని నిజాలను కనుగొంటున్నదే తప్ప సృష్టిలో మార్పులు చేయడం వాళ్ళకి ఏమాత్రం సాధ్యం కాదు. వెలుగు, విద్యుత్తు, వేడి, శబ్దము, అయస్కాంత శక్తి, భూమి ఆకర్షణ శక్తి, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం, ఇవన్నీ కూడా దేవుడు తన మాటలతో స్థిరపరిచినవే. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. ఈ స్థిరత్వం మన విశ్వాసం ఆనుకోవడానికి ఒక బలమైన ఆధారంగా ఉంది. 91వ వచనాన్ని మనం చూస్తే, సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నాయి. శాస్త్రవేత్తలు ప్రకృతి నియమాలను గురించి మాట్లాడతారు, అయితే బైబిల్ దేవుని గురించి మాట్లాడుతుంది. దేవుని సృష్టికర్తగా, పరిపాలకుడిగా గుర్తించడం శాస్త్రజ్ఞులకు, శాస్త్రవేత్తలకు ఇష్టం ఉండదు. సృష్టి యొక్క విశాలమైనటువంటి ఈ అల్లిక వెనక దేవుడున్నాడు. దేవుడు సృష్టి ఆరంభంలో ఏర్పరిచిన సృష్టి నియమాలు ఎప్పటికీ మారలేదని కీర్తనకారుడు గ్రహించాడు. ఎప్పటికీ అవి అలాగే జరుగుతూ ఉన్నాయి. మనం పొయ్యి మీద నీళ్ల గిన్నె పెడితే, వేడి చేస్తే అది ఆవిరిగా మారుతుందే తప్ప మంచు గడ్డలాగా మారదు. సీసపు గుండును తీసుకొని గాలిలోకి ఎగరేసినా అది తిరిగి వచ్చి భూమి మీద పడుతుందే తప్ప ఆకాశంలో ఎగరదు. అది దేవుడు నియమించిన కట్టడ. యోనా దేవుని వద్ద నుండి పారిపోతున్నప్పుడు దేవుడు తన సేవకులైన తుఫానుని, తిమింగలాన్ని పిలిచాడు. అవిధేయుడైన ప్రవక్తను పట్టుకోమని ఆజ్ఞాపించాడు. ఫరో దేవుని తిరస్కరించి మాట్లాడినప్పుడు దేవుడు తన సైన్యమైన మిడతల్ని, కప్పలను, పేలను, ఈగలను రమ్మని పిలిచాడు.
ఐగుప్తును ధూళిలాగా మార్చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో తుఫానుడు గర్దించినప్పుడు శిష్యులు ఈయన ఎలాంటివాడో, గాలియు సముద్రం ఈయనకు లోబడుచున్నవి అనుకున్నారు. కీర్తనకారుడు దేవుని వాక్యం యొక్క నిత్యత్వాన్ని గురించి పాడుతున్నాడు. దేవుడు తరతరములకు నమ్మదగినవాడు, ఎన్నటికీ మారనివాడు. అటువంటి దేవుని యందు అతడు నమ్మిక ఉంచాడు. ఇక 92వ వచనాన్ని మనం చూస్తే, దేవుని వాక్యం కాపాడుతుంది. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించి యుందును అంటాడు. దేవుని వాక్యము కీర్తనకారుని అతని శ్రమలో కాపాడి నిలబెట్టింది. అతని ప్రపంచం కుప్పకూలిపోతుందనుకున్నప్పుడు నిలదొక్కుని ఆనుకోవడానికి ఆశ్రయమైంది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఒక బండలాగా, లంగరులాగా నిలిచింది. తన చుట్టూ ఉన్న వ్యతిరేక పరిస్థితులనే ఊబిలో దిగబడిపోతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అతని పాదాల క్రింద స్థిరమైన బండగా నిలిచింది. కొట్టుకుపోతున్న జీవిత నావకు లంగరుగా ఆ వాక్యమే నిలిచింది. వాక్యాన్ని బోధించినందుకు జాన్ బన్యన్ని బెడ్ఫోర్ట్ అనే చెరసాలలో ఖైదీగా ఉంచారు. అతను ఖైదీగా ఉంచారు. అతడు జైల్లో ఉండి కుటుంబాన్ని గూర్చి, తాను పోషించవలసిన భార్యను గూర్చి, అంధురాలైన తన కుమార్తెను గూర్చి ఆలోచించినప్పుడు అతని హృదయం వేదనతో నిండిపోయేది. అయితే జాన్ బన్యన్తో అతని బైబిల్ నిత్యం ఉండేది. వాక్యాన్ని అతని నుండి ఎవ్వరూ తీసివేసుకోలేరు. ఒకవేళ చిరిగిపోయినటువంటి తన బైబిల్ని ఎవరైనా తీసేసుకున్నా అతనికి భయం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం అతని హృదయంలోనే చెక్కబడి ఉంది. అతడు జైల్లో ఉన్న కాలంలో యాత్రికుని ప్రయాణం రాయగలిగాడు. బన్యన్ వాక్యం మీద స్థిరంగా అనుకున్నాడు. దేవుని వాక్యం అతనిని నిరాశ, విసుగు, నిస్పృహల నుండి కాపాడు. అతనితో పాటు జైల్లో ఉన్నవాళ్ళు నిరాశతో గోళ్లు కొరుక్కుంటూ గోడలలో ఉన్న రాళ్లను లెక్క పెడతా ఉంటే జాన్ బన్యన్ చేయడానికి చేతి నిండా పని ఉంది. దేవుని వాక్యాన్ని తన ఆత్మలో సజీవంగా ఉండేలా చేసుకుని సాతాను యొక్క తంత్రాలన్నింటినీ వాక్యం ద్వారా సమర్థవంతంగా త్రిప్పికొట్టాడు. 93వ వచనం నుంచి 95వ వచనం వరకు మనం చూస్తే దేవుని వాక్యంలో ఉన్న శక్తి తన జీవితంలో అనేక రీతులుగా పనిచేయడం కీర్తనకారుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యానికి రక్షించే శక్తి ఉంది. 93వ వచనాన్ని మనం చూస్తే దేవుని వాక్యం అతని విశ్వాసాన్ని బలపరిచింది. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. దేవుని వాక్యం అతనికి నూతన జీవాన్నిచ్చింది. దేవుని వాక్యం కేవలం కట్టడలు మాత్రమే కాదు, అది ఆచరణ సాధ్యమని. వెలుగు కలుగునుగాక అని అనగానే వెలుగు వచ్చింది. వాక్యం శరీరధారిగా మన మధ్య నివసించినప్పుడు కూడా అదే శక్తి ఆయనలో ఉంది. కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే, నాకిష్టమే, శుద్ధుడవు కమ్మని చెప్పాడు ఆయన. ఆయన నిద్రపోతున్న దోణి మీద అలలు విసిరి కొట్టినప్పుడు ఆయన లేచి ఊరకుండుము అనగానే సముద్రం నెమ్మలించింది. లాజరు బయటికి రా అని చెప్పగానే చనిపోయి 4 దినములైన వాడు, కుళ్ళిపోయినటువంటి శవం బ్రతికి బయటకు వచ్చాడు. దేవుని వాక్యం మన జ్ఞాపకాల పొరలలో దాచుకుంటే శోధన, శ్రమ వచ్చే సమయంలో పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనలను ఉజ్జీవింపచేస్తాడు. దొంగిలించవద్దు, సమాజముకు కూట మానవద్దు, నీ నోట బూతులు రాకూడదు, ఇవన్నీ కూడా దేవుని వాక్యమే. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తాడు,
నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఇంకా దేవుని వాక్యం శత్రువుల నుంచి తప్పించింది. 94వ వచనం చదివితే, నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించు. కీర్తనకారుడు ఇంకా కష్టాల నుండి బయటపడడం లేదు. అతని శత్రువులు ఇంకా అతనికి హాని చేసేలాగే ఉన్నారు. అయితే అతనికి ఒక నూతనమైన ఆత్మవిశ్వాసం వచ్చింది. 3 అంశాలతో దేవుడి దగ్గరికి వస్తున్నాడు. 1, దేవా, నేను నీకు చెందినవాడను. ఇది అతని మానసిక సంక్షోభాన్ని తీరుస్తుంది. తనను ఎవరైనా చేర్చుకుని శ్రద్ధ చూపించాలని కోరుతున్నాడు. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి పరాయి దేశం వెళ్ళాడు అనుకోండి, పరాయి దేశం వెళ్ళినప్పుడు అతను ఒంటరివాడు. అతనికి ఎలా ఉంటుందంటే, నేను క్రొత్త వ్యక్తిని, ఒకవేళ ఇక్కడ నాకు జబ్బు చేస్తే ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఇలాంటి అనుమానాలు, ఆందోళనలు అన్నీ ఉంటాయి. ఇక్కడ భక్తుడు అంటాడు, దేవా, నేను నీకు చెందినవాడిని, నీవు నన్ను అర్థం చేసుకుంటావు, నన్ను గూర్చి జాగ్రత్త వహిస్తావు. నాకు ఎవరైనా కీడు చేయాలని చూస్తే వాళ్ళు నిన్ను దాటి నా దగ్గరికి రావాలి అంటున్నాడు కీర్తనకారు. 2వదిగా, నన్ను కాపాడు అంటున్నాడు. ఈ ప్రార్థన అంతా 3 మాటల్లో ఉంది. నిజమైన ప్రార్థన దేవునికి ఉపన్యాసాలు ఇవ్వదు. ప్రార్థన అనేది ఆత్మ యొక్క అత్యవసరమైన మొర్ర. సముద్రంలో మునిగిపోతున్న పేతురు చేసిన ప్రార్థన అదే, ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. మన అత్యవసర పరిస్థితుల్లో ఆయన ప్రేమతో, శక్తితో మనల్ని ఆదుకుంటాడు. నీ ఉపదేశమును వెతుకుచున్నాను అంటున్నాడు 94వ వచనంలో. అతడు తొట్టిల్లు పడవచ్చు, బలహీనుడు కావచ్చు, పొరపాట్లు చేయొచ్చు, కొన్నిసార్లు పడిపోవచ్చు. అయితే అతని ఉద్దేశం మాత్రం సరిగ్గానే ఉంది. అతని హృదయం సరిగానే ఉంది. దేవుని దగ్గర అతనికి శక్తివంతమైన వాదన అదే. స్వార్థంగా బ్రతకడం కోసం తనను తాను కాపాడమని అడగట్ల. దేవుని మార్గాలలో మరి ఎక్కువ స్వేచ్ఛగా నడవడం కోసం విడిపించమని అడుగుతున్నాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థన అదే, కీడు నుంచి తప్పించు అంటాడు ఎబ్బేజు. అటువంటి ప్రార్థన దేవుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. ఇంకా దేవుని వాక్యం క్షేమంగా ఉంచుతుంది. 95వ వచనం మనం చదివితే, నీ ఉపదేశంలో నేను వెతుకుచున్నాను, నన్ను సంహరింపవాలని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. నన్ను సంహరించవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. దావీదు, దానియేలు, ఇర్మియా, హిజ్కియా వంటి దేవుని బిడ్డలందరూ ఈ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. 1, శత్రువులు పొంచి ఉన్నారు. 2, కీర్తనకారుడు సహనంతో ఉన్నాడు. దుష్టులు కొన్నాళ్ళకు వదిలేస్తారని కొందరు అనుకుంటారు, కానీ వాళ్ళు వదలరు. వాళ్ళు కొనసాగుతూనే ఉంటారు. పరిపూర్ణుడైన పరిశుద్ధుణ్ణి నాశనం చేయడం కంటే దుష్టులు కోరుకునేది ఏమి ఉండదు. యేసు ప్రభువే దానికి ఉదాహరణ. ఆయన నీతిమంతుడు కనుక వారికి ఇష్టం లేకపోయినా సరే కొన్ని సత్యాలు చెప్పేవాడు. అందువలన వాళ్ళందరూ ఆయన చంపాలని కాచుకుని ఉన్నారు. ఆయన సిలువ వేసి చంపే వరకు వారు విడిచిపెట్టలేదు. నేను నీ ఉపదేశాలను తలపోస్తున్నాను. శత్రువులు ఎడతెగక తనను వెంటాడుతున్నప్పుడు యేసు ప్రభు కూడా ఇవే మాటలు పలికి ఉండవచ్చు. తండ్రితో ఏకాంతంగా గడపడానికి వెళ్ళినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఏమి ఆలోచించి ఉండొచ్చు? అబ్రహాము, ఇస్సాకు, మోరియా పర్వతాన్ని గూర్చి, మోషే చీల్చిన బండను గూర్చి కానీ, చేప కడుపులో ఉన్న యోనాను గూర్చి కానీ, తన పరిచర్య మరణాన్ని గూర్చి, ఇలాంటి విషయాలు ఆలోచించి ఉండొచ్చు. దేవుని శాసనాలను ఆయన తలపోశాడు. శత్రువులు ఎదుట వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు, చివరకు సిలువకు వెళుతున్నప్పుడు కూడా దేవుని మాటలే ఆయన బలపరిచాయి. దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. మనకు సంభవిస్తున్న పరిస్థితులను
విశాలమైన దృక్పథంతో దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇక 96వ వచనాన్ని మనం చూస్తే, దేవుని వాక్యం సంపూర్ణమైనది, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మశాస్త్రము, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. సాధారణమైన మనిషి దృష్టికి బైబిలు సంకుచితమైన పుస్తకంలాగా అనిపిస్తుంది. బైబిల్ జీవితము, మరణము, కాలము, నిత్యత్వము వీటన్నిటిని గూర్చి విశాల భావంతో మాట్లాడుతుంది. మానవ వేదాంతాలన్నీ పరిమితి కలవి, అవి సరిపోనివి. ఎందుకంటే అవి పాపముతో పోతపోయబడ్డాయి. పాపము మిగిలిన వాటన్నిటికీ ముసుగు వేసి కప్పివేస్తుంది, గర్వాన్ని పెంచుతుంది, అభిప్రాయ భేదాలు వచ్చేలా చేస్తుంది. అయితే బైబిల్ సంకుచితంగా లేదు, కానీ మన గ్రహణ శక్తి సంకుచితంగా ఉంది. మేము చాలా విశాలమైన మనసుతో ఆలోచిస్తున్నాం అంటారు, కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి ఆ విశాలత్వం సంకుచితంగా మారిపోతుంది. ఉదాహరణకు జీవ పరిణామ సిద్ధాంతం ఉందండి, అది దేవుణ్ణి పక్కన పెట్టేస్తుంది. అది మొదటి తప్పు. తర్వాత శాస్త్రవేత్తలు పదార్థాల పుట్టుకను గూర్చి, విశ్వాంతరాలను గూర్చి తమకు తోచిన రీతిలో వివరిస్తారు. ఏవో బలమైన శక్తులు ఒత్తిడి వలన ప్రపంచమంతా నడిపించబడుతుంది అని వాదిస్తారు. దీనిని మానవ జాతికి నేర్పిస్తే వాటి నుండి కమ్యూనిజం, నాజీయిజం అనే పిల్లలు పుట్టుకొచ్చారు, సవత పిల్లలు పుట్టుకొచ్చారు. వాటి వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ కమ్యూనిజం, నాజీయిజం, నాస్తికత్వం సత్యాన్ని అంగీకరించేవి. ఆత్మ సంబంధమైన విషయాలు వాటికి నచ్చవు. అదృశ్య, మానవాతీత, ఆత్మ సంబంధమైన విషయాలు వాళ్ళకి అర్థం కావు. అదృశ్యమైన విషయాలు, మానవునికి అతీతమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు వారికి అర్థం కావు. మానవ వేదాంతాలు, మతాలు అన్నీ కలిసి సమస్యలు చర్చిస్తాయి, కానీ దేవుని వాక్యానికి అక్కడ స్థానం ఉండదు. దేవుని వాక్యాన్ని పక్కకు తీసేసి చర్చించుకొని చివరికి ఒకదానికొకటి పొసక్క వేడిదారిని అవి పోతాయి అన్నమాట. అయితే బైబిల్ అన్ని విషయాలను గురించి సరి అని వివరణ ఇస్తుంది. ఎందుకంటే అది సర్వజ్ఞుడైన దేవుని హృదయాన్ని బయలుపరుస్తుంది. సృష్టిని గూర్చిన సరి అయిన వివరణ ఒక్క బైబిల్ మాత్రమే తెలియజేస్తుంది. దేవుని సత్యాన్ని బైబిల్ మాత్రమే తెలియజేస్తుంది. రక్షణను గూర్చినటువంటి ఖచ్చితమైనటువంటి అర్థం, రక్షణను గూర్చినటువంటి ఖచ్చితమైనటువంటి విషయాలు మరి ఏ గ్రంథంలో దొరకవు. నిత్య నాశనాన్ని గూర్చిన భయంకరమైన విషయాలు, నిత్య జీవాన్ని గూర్చినటువంటి విషయాలు బైబిల్ మాత్రమే చెబుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా బైబిల్ యేసును గూర్చి చెబుతుంది. దేవుడు శరీరధారిగా వచ్చాడని చెబుతుంది. ఆయన బోధనను, ఆయన నీతి పలుకులను, ఆయన సత్యాన్ని, ప్రేమను తెలియజేస్తుంది. సంతృప్తి కలిగించేటువంటి జీవితాన్ని బైబిల్ చూపిస్తుంది. శ్రమలు పడే వారిని ఓదారుస్తుంది. నశించిపోయే వారికి రక్షణ ఇస్తుంది. నిత్య జీవాన్ని గూర్చి ఈ పరిశుద్ధ గ్రంథం మనకి వివరిస్తుంది. ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక భాగాన్ని రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.